Good evening, everyone, and good evening to all the media friends. ఇక్కడికి వచ్చిన మా పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన ఆహ్వానము. స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ నారాయణ ఫ్యామిలీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ, ఇక్కడ అసెంబ్లీ అయిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ఆహ్వానము మరియు శుభాకాంక్షలు. మనము ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు తెలంగాణ రిజల్ట్స్లో మన నారాయణ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. అత్యద్భుతమైన రిజల్ట్, వారి యొక్క అత్యద్భుతమైన ప్రతిభని కనపరిచారు మన నారాయణ విద్యార్థులు. Sorry, there's a lot of disturbance. May I request everyone to switch off their phones, and if possible, can we close the door, please? And can someone be at the door as well? Thank you very much. Sorry. ఈ రోజు వెలువడిన 10th క్లాస్ తెలంగాణ రిజల్ట్స్లో నారాయణ విద్యార్థులు వారి యొక్క ప్రత్యేకమైన ప్రతిభని కనపరిచారు. ఈ విజయాన్ని సాధించిన ఇక్కడ విద్యార్థులకి, వారి యొక్క తల్లిదండ్రులకి, మా ప్రత్యేకమైన నారాయణ కుటుంబమైన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఇంకొకసారిగా మనము ఇందులో 3 కేటగిరీస్గా మాట్లాడుకుంటే, అత్యధికమైన మార్కు 597 తెలంగాణలో, అది మన నారాయణ విద్యార్థి మేధాంశ్ శ్రీరామ. కంగ్రాచులేషన్స్ మేధాంశ్ శ్రీరామ, అండ్ యూ మేడ్ us ప్రౌడ్, అండ్ యూ మేడ్ యువర్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ ఆల్ ఆఫ్ us ప్రౌడ్, టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది జంట నగరాల్లో వచ్చిన ఒక్క విద్యార్థి మాత్రమే 597 సాధించడం జరిగింది. అది నారాయణ విద్యార్థి మేధాంశ్ శ్రీరామ్ మాత్రమే. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ నారాయణ ఫర్ దిస్. ఇక మనము నెక్స్ట్ కేటగిరీకి వస్తే 597 తర్వాత 596 సాధించిన విద్యార్థులు 7 మంది కాగా రాష్ట్రంలో, అందులో 4 విద్యార్థులు నారాయణ విద్యార్థులు. అంటే 57.1% ఆఫ్ ది ఎంటైర్ తెలంగాణ రిజల్ట్ ఆఫ్ 596 ఈజ్ ఓన్లీ ఫ్రమ్ నారాయణ. ఇక 595 మార్కులు సాధించిన విద్యార్థులు 16 మంది, తెలంగాణ మొత్తం మీద 16 మంది కాగా, అందులో నారాయణ విద్యార్థులు 6 మంది ఈ విజయాన్ని సాధించారు. అంటే 38% నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఈ విధంగా 594 మార్కులు చూసుకున్నా, 593 చూసినా, 592 మార్కులు చూసినా, 591 చూసినా కూడాను ప్రతి మార్కులో 30% మించి నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. 590 మార్కులు సాధించిన వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద 101 కాగా, అందులో 40 మంది విద్యార్థులు నారాయణ విద్యార్థులండి. సో ఈ విధంగా మనము హైయెస్ట్ మార్క్ చూసినట్టయితే నారాయణ విద్యార్థులు విజయాన్ని కైవసం చేసుకొని అందరికన్నా ముందు నిలిచారు మన విద్యార్థులు. ఇక నెక్స్ట్ పాస్ పర్సంటేజ్కి వస్తే, ఉన్న 85 బ్రాంచ్లలో అందులో 80 బ్రాంచ్లు 100% పాస్ పర్సంటేజ్ సాధించారు. 80 out of 85
100% పాస్ పర్సంటేజ్ సాధించడంతో పాటు ఓవరాల్గా అందరు స్టూడెంట్స్ కలిపి పాస్ పర్సంటేజ్ 99.66% of the, so 99.66 is the pass percentage in the entire Narayana group of Telangana. So congratulations over that. ఇక మనం ఇప్పుడు హైయెస్ట్ మార్క్ చూసాము, మన వాళ్ళు విజయ్ ఢంకా మోగించారు. అదేవిధంగా పాస్ పర్సెంట్ చూసాం, అత్యధికంగా కైవసం చేసుకొని మేమే ముందు అని నిలబడ్డారు. ఇక యావరేజ్ మార్క్, ఒక విద్యార్థి లేదు ఒక సంస్థ ఏదైనా కూడాను ప్రతి విద్యార్థిని పట్టించుకొని ఒక్కళ్ళే కాదు, టాపే కాదు, బాటం కాదు, ప్రతి విద్యార్థి ముందుండాలి, ప్రతి విద్యార్థి యొక్క అభివృద్ధి అవసరము అంటే దానికి ఒకే ఒక్క తార్కాణం ఏంటంటే దానికి మనకి ఒక మైల్ స్టోన్ ఏంటంటే యావరేజ్ మార్క్. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 2025 రిజల్ట్ కన్నా 2026లో సగటున ప్రతి విద్యార్థికి 14 మార్కులు ఇంప్రూవ్మెంట్ జరిగిందండి. సో కాబట్టి ఈ విధంగా యావరేజ్ మార్కులో కూడాను మా విద్యార్థులు ప్రతి ఒక్కరూ వారి యొక్క ప్రతిభని కనపరిచారు. దీనికి కారణమైన విద్యార్థులకి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క సపోర్ట్కి ప్రత్యేకించి మా బృందానికి, మా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ బృందానికి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. Thank you so much, ma'am, for your valuable insight. May I now request Sindhura ma'am to please share your thoughts. Please give a huge round of applause for Sindhura ma'am. Very good evening to one and all. Thanks for coming to the press meet of Telangana 10th results of 2026. Already రమా మ్యామ్ గారు మనకు వచ్చిన టాప్ మార్క్స్ కానివ్వండి, 100% స్కోర్ చేసిన బ్రాంచెస్ గురించి కానివ్వండి, అలాగే యావరేజ్ స్కోర్ ఎంత ఎక్సలెంట్గా అన్ని బ్రాంచెస్ అంటే 85 బ్రాంచెస్ కలిపి ఎంత బాగా చేశారు అన్నది ఆల్రెడీ తను వివరించారు. అండ్ దాంతోనే క్వాలిటీ ఎంత బాగా రన్ చేశాము ఈ 10th ప్రోగ్రామ్ని తెలంగాణలో ఈ ఇయర్ అన్నది తెలిసిపోయింది. ఇంకొన్ని హైలైట్స్ని నేను మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. ఓవరాల్గా తెలంగాణలో మాకు అరౌండ్ 85 బ్రాంచెస్ ఉంటే దాని నుంచి అరౌండ్ 8,935 స్టూడెంట్స్ ఈ ఇయర్ 10th ఎగ్జామ్ రాశారండి. ఆ 8,935 స్టూడెంట్స్లో ఈ ఎగ్జామ్ అన్నది మీకు తెలుసు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 600 మార్క్స్కి జరిపిన ఎగ్జామ్ అయితే ఈ 600 మార్క్స్కి 596 అండ్ అబవ్ స్టేట్ లెవెల్లో 596 అండ్ అబవ్లో స్కోర్ చేసిన విద్యార్థుల్లో 46% ఆఫ్ ద స్టేట్ స్కోరర్స్ ఆర్ ఫ్రమ్ నారాయణ గ్రూప్ ఓన్లీ. 596 అండ్ అబవ్ 46% ఆఫ్ ద స్టేట్ మార్క్స్ని స్కోర్ చేయడం అన్నది అంత చిన్న విషయం కాదు. సో ఇంత అద్భుతం సాధించినందుకు ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్. అలాగే 595 అండ్ అబౌవ్ తీసుకుంటే 27 స్టూడెంట్స్ ఓవరాల్గా తెలంగాణలో ఉంటే దానిలో 11 out of 27 స్టూడెంట్స్, దట్ ఈస్ 41% ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ తెలంగాణ 595 అండ్ అబౌవ్ మళ్ళీ నారాయణనే సాధించింది. అలాగే 590 అండ్ అబౌవ్ తీసుకుంటే స్టేట్లో 341 స్టూడెంట్స్కి 590 అండ్ అబౌవ్ స్కోర్స్ రాగా ఆ 341లో 116 స్టూడెంట్స్ నారాయణ స్టూడెంట్సే కావడం అంటే ఆల్మోస్ట్ 35% ఆఫ్ ద రిజల్ట్ అన్నది మళ్ళీ నారాయణ గ్రూప్కే సాధ్యమైంది. సో ఇంత అద్భుతంగా స్టేట్ వైజ్ టాప్ మార్క్స్లో స్టేట్తోనే కంపేర్ చేసుకున్నప్పుడు ఇంత అద్భుతంగా 35% అండ్ అబౌవ్ 41%, 46% ఈ లెవెల్లో సాధించిన మా బృందానికి, స్పెషల్లీ ప్రిన్సిపల్స్కి, అలాగే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి, అలాగే ఏజిఎంస్కి అండ్ R&D మెంబర్స్కి ఇంత అద్భుతమైన
టెస్ట్ ప్రెప్కి వాళ్ళు ఎంతో R&D చేసింటారు, ఎన్నో అవర్స్ స్పెండ్ చేసింటారు. అది ఈ రూపంలో బయటకు వచ్చినందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. అట్ ద సేమ్ టైం మీరు సబ్జెక్ట్ వైజ్ గ్రేడ్స్ తీసుకుంటే, నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ 600కి వీఆర్ కండక్టింగ్ ద ఎగ్జామ్ అని. సో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో సోషల్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఆర్ స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ A grades అండి. Out of 8,935 students who have written the exam, almost 90% of the students have scored A grades in social. Ante can you believe that? Alage science lo 85% of the students have scored A grades. Maths lo 82% of the students have scored A grades. And ee year మీ అందరికీ తెలుసు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది చాలా టఫ్ గా పేపర్ ఇచ్చారు. అయినప్పటికీ ఇంగ్లీష్ లో కూడా 84% ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ A grades. అండ్ లాంగ్వేజెస్ లో అబౌట్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ A grades. సో ప్రతి చోట 80 నుంచి 90% వరకు స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ A grades అండి. సో దట్ ఈస్ వన్ అదర్ అమేజింగ్ హైలైట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీ అందరికీ తెలుసు ఈ 600 స్కోర్ లో కూడా 20% ఆఫ్ ద స్కోర్స్ ని ఇంటర్నల్ గా కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ లో మన స్టేట్ బోర్డ్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ 120 మార్క్స్ మన ఇంటర్నల్ గా స్కోరింగ్ ఇవ్వబడుతుంది. అది చిన్న స్లిప్ టెస్ట్ పెట్టి కండక్ట్ చేయడమే కాదు, దానిలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టెస్టింగ్ అన్నది జరుగుతుంది. స్లిప్ టెస్ట్ తో పాటు టెక్స్ట్ బుక్ రీడింగ్ ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ హ్యావ్ టు రైట్ ఇన్నోవేటివ్ క్వశ్చన్స్ ఎప్పుడు రాయగలము? మనకి సబ్జెక్ట్ బాగా అర్థమయ్యి దాని ఆన్సర్ కూడా కరెక్ట్ గా రాయగలిగితేనే అప్పుడు ఒక స్టూడెంట్ క్వశ్చన్ ని సరిగ్గా ఫ్రేమ్ చేయగలడు. అందులోనూ ఇన్నోవేటివ్ గా ఫ్రేమ్ చేయాలంటే ఇంకా చాలా బాగా అర్థం చేసుకొని ఉండాలి. డెఫినెట్ గా ఇట్లా సబ్జెక్ట్ వైజ్ గా ఇంత A grade సాధించడానికి, అలాగే ఇన్నోవేటివ్ క్వశ్చన్స్ రాసేటట్టుగా చేయడానికి హెల్ప్ చేసిన అన్ని సబ్జెక్ట్స్ టీచర్స్ ని నేను డెఫినెట్ గా ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్ ని హైలైట్ చేసి ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్ ఫర్ దేర్ అమేజింగ్ వర్క్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రాజెక్ట్ వర్క్స్ కూడా ఇవి గ్రూప్ ప్రాజెక్ట్ వర్క్స్ కాదండి, ఇండివిజువల్ గా దే హ్యావ్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్ వర్క్స్. సో యాజ్ యూ నో, ఇఫ్ యూ హ్యావ్ టు సబ్మిట్ అ ప్రాజెక్ట్ వర్క్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ నోయింగ్ ద సబ్జెక్ట్, అది ఎలా ప్రెజెంట్ చేయాలి అన్నది కూడా తెలిసి ఉండాలి. సో ప్రెజెంటేషన్ స్కిల్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఓవరాల్ గా యాజ్ యూ కెన్ సీ, ఒక ఇంత బెటర్ రిజల్ట్ రావాలి అంటే R&D లెవెల్ నుంచి, అలాగే బ్రాంచ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, సబ్జెక్ట్ టీచర్స్ లెవెల్ నుంచి, అలాగే 10th ఇన్ఛార్జెస్ నుంచి, అకాడమిక్ డీన్ నుంచి, అండ్ అఫ్ కోర్స్ స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అండ్ పేరెంట్స్ యొక్క సపోర్ట్, ఇలా అన్ని విధాలుగా సపోర్ట్ అన్నది రావడం వల్ల, అందరూ కలిసికట్టుగా ఇంత కష్టపడి చేయడం వల్ల ఈరోజు తెలంగాణ రిజల్ట్స్ లో ఏ ఇతర విద్యా సంస్థలు ఇంత వాల్యూమ్ ఆఫ్ స్టూడెంట్స్ పెట్టుకొని ఇంత క్వాలిటీగా రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ చేయడం అన్నది జరగలేదు. అట్లాంటిది నారాయణ గ్రూప్ సాధించినందుకు ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ వన్స్ అగైన్, and I wish all these students all the very best with their intermediate program. Thank you very much.